అండి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి. చాలా మందికి ఇది రియలా ఫేకా అని కూడా చాలా డౌట్ అయితే పడుతున్నారు. ఈ వీడియోలో అయితే నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. అలాగే అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూసే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఫుల్గా వాయిస్ ఇచ్చానండి, పక్కన డిస్టర్బెన్స్ వల్ల వాయిస్ అయితే కట్ చేసి మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇప్పుడు జరుగుతున్న వాటి గురించి చూస్తూ ఉంటే మీకు డౌట్ రావడం కరెక్టేనండి, ఎందుకంటే ముందుగా ఏది నమ్మకూడదు కదా. ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేస్తూ ఇంట్లోనే కూర్చొని లక్షల్లో వేలలో సంపాదించుకోవచ్చు అని చాలా న్యూస్ అయితే వస్తున్నాయి కదా. కాబట్టి అలాంటివి వెంటనే నమ్మకూడదండి. మరి కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి నమ్మొచ్చా అని మీకు డౌట్ రావచ్చు కదా అని చాలామందికి కూడా డౌట్ ఉంది. ఇది ఖచ్చితంగా నమ్మొచ్చండి. ఇది ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చిన కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అన్నమాట. ముందుగా మనం ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ సర్వేలో రిజిస్టర్ చేయించుకోవాలి. మనకు ఏపీ ప్రభుత్వం మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే అసలు చదువుకున్న నిరుద్యోగులు ఏపీలో ఎంతమంది ఉన్నారు, నిరుద్యోగులకి ఉద్యోగం కల్పించాలి అన్న ఉద్దేశంతోనే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే పెట్టారండి. సో నిరుద్యోగులందరూ కూడా ఈ సర్వే అయితే అప్లై చేసుకోవచ్చండి. నేను చేసుకున్నాను, అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా చేసుకున్నారు. ఇది రియల్ సర్వే అనమాట. ఇది జస్ట్ సర్వే చేయించుకోవడమేనండి, జాబ్స్ ఇచ్చేయడం కాదు. జాబ్స్ గురించి అప్పుడే కాదండి, అక్టోబర్లో తెలుస్తుంది. అంటే మనం అప్లై చేసిన 45 డేస్కి అయితే మనకు ఈ జాబ్స్ గురించి తెలుస్తుందండి, అప్పుడే కాదు. అప్పుడు ట్రైనింగ్ బట్టి, స్కిల్స్ బట్టి, శాలరీ ఎంత అవన్నీ కూడా అప్పుడు చెప్తారనమాట. ఇంకా మన దగ్గర ఉన్న ఫెసిలిటీస్ కూడా చూస్తారండి, వాటి వల్ల కూడా మనకు జాబ్ అనేది ఇస్తారు. ఈ జాబ్కి క్వాలిఫికేషన్స్ అయితే 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ వరకు ఉందండి. ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా ఈ సర్వేకి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే ముందుగా మనం రిజిస్టర్ చేయించుకోవాలండి సచివాలయంలో. మనం రిజిస్టర్ చేయించుకోవడానికి మనం ఏ క్వాలిఫికేషన్తో అయితే మనం రిజిస్టర్ అవుతున్నామో ఆ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి. ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, ఇంకా మనకి మెయిల్ ఐడి కూడా అడుగుతారండి. ఈ 4 సచివాలయానికి తీసుకెళ్తే వెంటనే అప్లై చేసేస్తారు. మొబైల్ నెంబర్ అయితే ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్న నెంబరే తీసుకువెళ్ళండి. మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆధార్ ఓటీపీ కూడా వస్తుంది. ఈమెయిల్ ఐడి ఎందుకు అంటే మనం అప్లై చేసిన 45 డేస్ తర్వాత మనకి లిస్ట్ అనేది వస్తుందండి, అంటే ఎవరు సెలెక్ట్ అయ్యారని లిస్ట్ అనేది వస్తుందంట. అప్పుడు మనకి మెయిల్ చేస్తారంట, మనకి ఈ వివరాలన్నీ చెప్పడానికి మెయిల్ చేస్తారంట. కాబట్టి మెయిల్ ఐడి కూడా ఇవ్వండి. మనం అప్లై చేసిన 45 డేస్కి లిస్ట్ వస్తుందని చెప్పారు కదండి. మన జాబ్ ఇవ్వడానికి ముందుగా ట్రైనింగ్ ఉంటుంది, ఎగ్జామ్ ఉంటుంది, శాలరీ ఎంత, అలాగే ఎన్ని అవర్స్ మనం వర్క్ చేయాలి అవన్నీ కూడా అప్పుడు చెప్తారంటండి. ఇప్పుడైతే ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడు ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ జాబ్ అయితే నిజమేనండి, రిజిస్టర్ చేయించుకోవడానికి ఎటువంటి ఫీజు లేదండి. సచివాలయంలో కూడా మనకి ఎటువంటి ఫీజు అయితే తీసుకోరు, ఫ్రీగానే చేస్తారు. ఈ సర్వే మొబైల్లో కూడా చేసుకోవచ్చు, కానీ నన్ను అడిగితే మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో చేయించుకోవడం మంచిది. ఎందుకంటే మొబైల్లో చేసుకోవచ్చు, కానీ చాలా లింక్స్ అయితే వస్తున్నాయి, కానీ అవన్నీ కూడా ఓపెన్ చేయడం, అన్ని వెబ్సైట్లు లింక్స్ అయితే నమ్మేయొద్దు కదా, వెంటనే లింక్స్ అనేవి ఓపెన్ చేయొద్దు. అదే సచివాలయంకి వెళ్ళి మనం రిజిస్టర్ చేయించుకుంటే వెంటనే వాళ్ళు అప్లై చేస్తారండి. ఒక్క నిమిషంలో మనకి పని అయితే అయిపోతుంది. కాబట్టి మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీరు కూడా రిజిస్టర్ చేయించుకుంటే మంచిది. నేను కూడా సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకున్నానండి, అలాగే నాకు తెలిసిన వాళ్ళు కూడా అక్కడే అప్లై చేసుకున్నారు. మీరు కూడా వెంటనే రిజిస్టర్ చేయించుకోండి. ఇది సెప్టెంబర్ 15th వరకు లాస్ట్ డేట్ అండి. జస్ట్ ఇది రిజిస్టర్ అవ్వడమే, కాబట్టి అందరూ రిజిస్టర్ అవ్వండి. ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. సో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రియలేనండి. కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే లక్ ఉంటే జాబ్ రావచ్చు కదా. కాబట్టి అందరూ కూడా ఈ సర్వేలో రిజిస్టర్ చేయించుకోండి. ఎవరైతే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్లై చేసుకున్నారో వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చాలా మందికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి రియలా ఫేకా అని చాలా డౌట్ ఉంది కదండి. ఈ వీడియోతో వాళ్ళ డౌట్ అనేది క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైనా అప్లై చేయాలి అనుకున్న వాళ్ళకి టైం ఉంది కాబట్టి సెప్టెంబర్ 15th వరకు వాళ్ళు కూడా చూసి అప్లై చేసుకుంటారు. ప్లీజ్ లైక్ చేయండి.